ఇక క్రేన్ నెంబర్ 4 ఎన్టీఆర్ మార్గులో గణేష్ నిమజ్జనోత్సవం సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సందడి ఏ విధంగా ఉంది? ఎస్, క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నా నేను. ఎగ్జాక్ట్గా ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడైతే నిమజ్జనం జరిగిందో అదే ప్లేస్లో నేనున్నా. ఇంకా వినాయకులకు సంబంధించిన తాకిడి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వినాయకులను తొందరగా శోభాయాత్ర ద్వారా నిమజ్జనానికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో ఉంది. ఇంకా ఎన్టీఆర్ మార్గ్ దగ్గర పెద్దగా వినాయకులకు తాకిడి పెద్దగా కనిపించట్లేదు. కేవలం జనాలకు సంబంధించిన సందడి ఆ వాతావరణమే కనిపిస్తుంది. 1:30 సమయంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. సో ఆ వినాయక నిమజ్జనం ఎక్కడ జరిగింది, నిమజ్జనం జరిగిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అని ఇక్కడికి చాలామంది జనం వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మనం క్రేన్ పరిసర ప్రాంతాల్లో ఎటువైపు చూసినా ఒక 4-5 వినాయకుల మినహా మిగతా అన్నీ కూడా పూర్తి స్థాయిలో జనాలే మనకి దర్శనమిస్తూ ఉన్నారు. సో మరో 3 గంటలు అంటే దాదాపుగా 5 లేదా 6 గంటల ప్రాంతంలో గణేష్ వినాయకుల విగ్రహాలకు సంబంధించినటువంటి తాకిడి మరింత ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అనుకున్న విధంగానే ఖైరతాబాద్ వినాయకుడిని 1:30 ప్రాంతంలో నిమజ్జనం కంప్లీట్ చేశారు అధికారులు. కానీ ఇప్పుడు మిగతా వినాయకుల విగ్రహాలను ఆ మండపాలకు సంబంధించినటువంటి ఓనర్ని తొందరగా నిమజ్జనం చేసుకోవడానికి కొంచెం ప్రెజర్ పెట్టేటువంటి అవకాశం ఉంది. బేసిక్గా అధికారులు, పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు రెగ్యులర్గా చెప్పినటువంటి దాని ప్రకారం 24 గంటల్లో పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఖైరతాబాద్ వినాయకుడికే ఇవ్వడం జరిగింది. ఉదయం 6:30 స్టార్ట్ అయినటువంటి ఖైరతాబాద్ వినాయక శోభయాత్ర అనుకున్న టైంలోనే 1:30 వరకు అంటే అత్యధిక ప్రయారిటీ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు పెట్టారు. సో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇతర వినాయకులకు సంబంధించిన మండపాల వాళ్ళందరినీ కూడా తొందరగా తరలించేటువంటి ప్రక్రియ అధికారులు మరియు పోలీసులు చేద్దామని భావించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది పెద్దగా ఇంప్లిమెంట్ కానట్లు ఉంది. ఇంకా చాలా వినాయకులు చంద్రాయన్ గుట్ట నుంచి కావచ్చు, చార్మినార్ నుంచి, ఫలక్నుమా నుంచి, ఇటు మొజంజాయి మార్కెట్ నుంచి, హ్యాబిట్స్, మేదీపట్నం దగ్గర నుంచి, నాంపల్లిలో ఇట్లా చాలా వినాయకులు ఇంకా మండపాల్లోనే ఉన్నాయి. ఆ వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్కి తరలి రావాలంటే చాలా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తే ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు గణేష్ నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తే అర్థం అవుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా జనాలు వస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజాంపేట నుంచి వచ్చారా? ఎందుకు ఇక్కడ వినాయకులు ఇంకా స్టార్ట్ కాలేదు, ఏం చూడడానికి వచ్చినావు? చూడడానికి వచ్చాం. పెద్ద వినాయకుడు ఇందాక అయింది కదా నిమజ్జనం, అందుకే చూడడానికి వచ్చాం. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేటప్పుడు చూసినావా? అయిపోయింది, చూసేసాం. అయిపోయింది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అవును. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్ నుంచి. ఎందుకు ఇంత దూరం మేడ్చల్ నుంచి? అంటే మాకు చూడాలనిపించి వచ్చినాం. ఏం చూడాలి? గణేష్ నిమజ్జనం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూసినావా? చూడలే, ఇంకా లేట్ వచ్చిన. ఎట్లా ఉంది ఈ అట్మాస్ఫియర్? ఇంత వేలాది మంది జనాలు చూస్తుంటే మంచిగా అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చినారా? ఇంకా లేదు, మా పేరెంట్స్ తో వచ్చినాం. ఇంతగానం జనము మీ ఏరియాలో కనబడుతుందా? మేడ్చల్లో కనిపించదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇంతగానం జనాలు ఉన్నారు, ఇబ్బంది ఏం అయితే? ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా ఎన్టీఆర్ మార్గ్ తో పాటు హుస్సేన్ సాగర్లో జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన ప్రక్రియ చూసేందుకు చాలా మంది భక్తులు హుస్సేన్ సాగర్కి, ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకి జనాల తాకిడి ఎక్కువ కనబడతా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు మునిగిందా, ఇంకా మునగలేదా, ఒకవేళ మునగకపోతే అసలు నిమజ్జనం ఎట్లా జరిగింది, హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ చూడడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ఖచ్చితంగా 6 లేదా 7 గంటల ప్రాంతంలో ఈ ఎన్టీఆర్ మార్గుతో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం వినాయక విగ్రహాలతో కిక్కిరిసిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో జనాలకు సంబంధించినటువంటి తాకిడి, ఆ జనాలందరూ కూడా గణేష్ నిమజ్జనం ఎట్లా జరుగుతున్నటువంటి చూడడానికి వచ్చినటువంటి సందడి మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గులో కనిపిస్తూ ఉంది. మొత్తం ఎన్టీఆర్ మార్గులో దాదాపుగా 12 క్రేన్లను ఏర్పాటు చేస్తే మొత్తం 12కు 12 క్రేన్ల దగ్గర కూడా వినాయకుల విగ్రహాలు ఏమీ కనిపించట్లేదు. ప్రస్తుతం క్రేన్లన్నీ దాదాపుగా ఖాళీనే కనిపిస్తున్నాయి. చిన్న వినాయకుల విగ్రహాలు మాత్రమే ఇప్పుడిప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఓవరాల్గా
గణేష్ వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి సందడి ఆ తాకిడి అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. 6 గంటల ప్రాంతంలో కొంత ఎక్కువ వినాయకులు నిమజ్జనం హుస్సేన్ సాగర్ వైపు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం జనాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో అసలు హుస్సేన్ సాగర్ ఎట్లా ఉంది, నార్మల్ టైంలో చాలా ప్రశాంతంగా ఒక టూరిజం స్పాట్ లాగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత సందడిగా ఉంది, ఇక్కడ ఏర్పాటు ఏ విధంగా చేస్తారనేటువంటి అంశాన్ని గమనించి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో 6 గంటలకు ఖచ్చితంగా గణేష్ కి సంబంధించినటువంటి తాకిడి 6 గంటలకు పెరిగేటువంటి అవకాశం ఉంది.